సేవా ట్రస్ట్ మహబూబాబాద్ వారి దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా నా యొక్క సేవలు అందిస్తున్నాను. ముఖ్యంగా మా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఉన్న 80% దేవాలయాలలో మా సేవా ట్రస్ట్ తరపున మనీ ఉండి కౌంటింగ్ పరకామణి సేవ అంటారు. అదేవిధంగా ఇతర సేవలకు కూడా మేము సేవలు అందిస్తున్నాము. ఈ సేవలు అందించడానికి ముఖ్య కారణం మనకు ఎన్నో జన్మల తర్వాత ఈ మానవ జన్మ అనేది వస్తుంది. ఈ మానవ జన్మను మనం సద్వినియోగం చేసుకోవాలంటే దేవుడికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటాము. ఈ సేవలో ముఖ్య కారణంగా ఈరోజు ఈ మధ్యన శాకంబరి ఉత్సవాల సందర్భాలలో 3000 మందితో కూరగాయలతో ర్యాలీ అన్నది పోచమ్మ నుంచి అమ్మవారి గుడి వరకు ర్యాలీ చేయడం జరిగింది శ్రీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ తరఫున. అదేవిధంగా ఒక ఓన్లీ దేవుడి సేవే కాకుండా మానవ సేవే మాధవ సేవ అంటారు. ఆ సేవలో కారణంగా కరోనా సమయాలలో మా సేవా ట్రస్ట్ తరఫున కనీసానికి వాళ్లకు పనులు లేక ఇబ్బంది పడుతున్న సమయాలలో నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ములుగు దగ్గర కరెంట్ సర్క్యులేషన్ ద్వారా కొన్ని కుటుంబాలు బలి కావడం జరిగింది. వారికి కూడా మా సేవా ట్రస్ట్ తరఫున నిత్యావసర సరుకులు అన్నీ అందించడం జరిగింది. అదేవిధంగా మొన్న అనివార్య కారణాల వాతావరణం వల్ల వరద బాధితులు కనీసానికి తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక ఉన్న సమయం కూడా ఉన్నది. అందులో మేము మా సేవా ట్రస్ట్ చేతనైనంత వరకు కొన్ని కుటుంబాల వరకు నిత్యావసర సరుకులు మరియు బట్టల పంపిణీ ఒకరోజు భోజనము కూడా ఏర్పాటు అనేది చేయడం జరిగింది. ఇలా మన సేవా ట్రస్ట్ ఒకటని కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే నేను చెప్పగలిగినాను. ఇలా ముందు ముందు కూడా మా సేవా ట్రస్ట్ ఎంతో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మొన్న ఎమ్మెల్యే మురళీ నాయక్ గారి చేత 10/11/2024 తారీఖు రోజున 10/9/2024 రోజున సేవా ట్రస్ట్ అనేది లాంచింగ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేత. ఇక నుండి సేవకు వచ్చే వారు ఎవరైనా సరే ఆన్లైన్ చేసుకొని సేవకు రావాలనే ఉద్దేశంతో ఈ లాంచింగ్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా మేము ప్రతి సంవత్సరము సత్యనారాయణ రథాలు చేయడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం నుండి 40 కోసం చేయాలనే ఉద్దేశం కూడా మా సేవా ట్రస్ట్ అనుకున్నాము. సక్సెస్ కావాలని కూడా కోరుతున్నాము. వీటన్నిటికీ కారణము ముఖ్య కారణం మా సేవా ట్రస్ట్లో ఉన్న మెంబర్స్ కానీ సేవకు వచ్చే సభ్యుల సహాయ సహకారాలతోటి చేయగలుగుతున్నాము. అదేవిధంగా సేవ చేయాలనే ఉద్దేశం వచ్చినటువంటి వీరయాంకులు గారికి మరియు సుధాకర్ అంకుల్ గారికి ఈ సేవకు మూలస్తంభమైన ఈ సేవ కార్యక్రమాలు చేయడానికి మూలస్తంభమైనటువంటి గరపల్లి నవీన్ గారు, వారి తల్లిదండ్రులు ఆయన చిన్న వయసులోనే ఈ సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి వారికి మరియు మమ్ములని ఈ సేవకు పంపించడానికి కారణమైనటువంటి మా ఇంటి సభ్యులు మా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు నవీన్ గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే సేవా ట్రస్ట్ పెట్టి ఇన్ని కార్యక్రమాలను సక్సెస్ఫుల్గా చేయడానికి తన వంతు కృషి చాలా వరకు ఉన్నది. వారితో మేము కూడా సహకరిస్తున్నాము. అందరికి కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు చేసుకుంటున్నాను.